యావదాచు చుట్టూ కంచి వేసిది కదా, ఆ కంచి వేసావు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. అంటే ఆల్రెడీ సాతాను ఏం చేసింది? యోబు దగ్గరికి వెళ్ళిందా లేదా? వెళ్ళింది, పాడు చేయడానికి వెళ్ళింది. కానీ వెళ్ళింది షాక్ కొట్టింది. ప్రియ దేవుని పిల్లలారా, మీ మధ్యన భార్య భర్తల మధ్యన కావచ్చు, అత్తగారి కోళ్ళ మధ్యన కావచ్చు, తల్లిదండ్రుల పిల్లల మధ్యన కావచ్చు, మధ్యన దూరడానికి ఎవరు వస్తారంట? అపవాది వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన పరులుగా మీరు ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని అడిగేది మీరు ఒకటే, నీ కంచి వేయి నా చుట్టూ అని అడగండి, వేస్తాడు. నీ కంచి వేయండి అని అడిగినప్పుడు, నీ చుట్టూ ఆయన కంచి వేసినప్పుడు మరణము గాని, వ్యాధులు గాని, రోగములు గాని ఎట్టివి నీ దగ్గరికి రావు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. కానీ ప్రియ దేవుని పిల్లలారా, ఒకనాడు బానిసత్వంలో ఉన్న మరి ఇజ్రాయేలీల్ని దేవుడు, ఆ బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీల్ని ఏం చేశాడంటే, ఒక మోసేను, ఒక నాయకుడిని పుట్టించి అతని ద్వారా పాలు తేళ్లు ప్రవహించే దేశం నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే వారికి ఏం చేశాడంట? వాగ్దానము, నీకు నీ సంతానమునకును ఈ దేశమును నేను ఇచ్చేదనని వాగ్దానము చేశాడు. ప్రియులారా, ఆలోచించండి. అందును బట్టి యేసేబు ద్వారా ఐగుప్తుకి వెళ్ళిన వారు అక్కడ లక్షలాది మంది సంఖ్య విస్తరించిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఫరో చక్రవర్తి, ఈ జనం ఎక్కువైపోతున్నారు, మన మీద ఎక్కువైపోతే మన మీద పరిపాలన చేస్తారని వీళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నాడు. ఎవరో ఫరో బానిసలుగా చేసుకున్నాడు. వాళ్ళ మూలుగులు 430 సంవత్సరాలు దేవుడు ఆలకించాడు. ఎన్ని సంవత్సరాలు చేశారంట? 430 సంవత్సరాలు. ఈ బానిసత్వంలో మేము ఉండలేకపోతున్నాం. వారి మూలుగులు దేవుడు విని మోసేను ఒక నాయకుడిని పుట్టించాడు. ఆ నాయకుడి ద్వారా ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఆ నాయకుడు ప్రార్థన చేస్తే ఏమైంది? 2 పాయలుగా విడిపోయింది. ఫరో సైన్యము వెనక ఉన్నా, ఎర్ర సముద్రం ఎదర ఉన్నా దేవుడు వారికి తోడై ఉన్నాడు. నడిపించవలసిన దేశం నడిపించాడు. అక్కడ 7 జాతుల వారిని నాశనం చేసి ఆ దేశాన్ని వీళ్ళకిచ్చాడు. ఆ దేశాన్ని వీళ్ళకి ఇచ్చి ఏమన్నాడంటే, కొన్ని కట్టడాలు వారికి ఏం చేశాడంట? నియమించాడు. ఏంటి? తల్లిదండ్రులు పిల్లలు చక్కగా ఉండాలంటారా, పాడైపోవాలని అంటారా? ఆలోచించండి. తల్లిదండ్రులు ఆ పిల్లలు ప్రయోజకులు కావాలని అంటారా, పాడైపోవాలని అంటారా? ప్రయోజకులు కావాలని. దేవుడు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి చేసిన వాగ్దానమును బట్టి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో 7 జాతుల వారు, బలమైన వారు ఉన్నారంట. వాళ్ళందరినీ నాశనము చేసి ఆ దేశాన్ని వీళ్ళకి ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు ఎవరికి ఇష్టానుసారంగా బ్రతకాలే? జాగ్రత్త. ప్రియ దేవుని పిల్లలారా, ఆ దేశాన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్ళేటప్పటికి పంట ఎలాగుందంటే తెలుసా? ఒక ద్రాక్ష గెల 2 మొయ్యలేకపోతున్నారంటే వీళ్ళు వెళ్ళేదాకా. అక్కడ ఎక్కడ? కానాని దేశాన్ని పాలు తేనెలు ప్రవచించే దేశం అని ఎందుకన్నాడు? పాలు తేనెలు ఉంటాయనా? కాదు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సమృద్ధమైన పంట ఉంటదని. ఒకడంటున్నాడు, ఒరే ఎర్ర సముద్రం అంటున్నాడు, ఎర్రగొంటాయా నీళ్ళు అంటున్నాడు. ఎర్ర సముద్రం దాని పేరు, అది. నీళ్ళు ఎర్రగున్నాయని ఎర్ర సముద్రమా? కాదు. మన సముద్రాన్ని ఏమన్నారా? బంగాళాఖాతం అన్నారు. బంగాళదుంపలు ఉంటాయి అక్కడ? ఉండవు. దాని పేరు హిందూ మహాసముద్రం అన్నారు. దాని పేరు. అలాగే ఎర్ర సముద్రం అని దాని పేరు. అలాగే పాలుతేలు ప్రవేశించే దేశమని దాన్ని వర్ణించాడు. చూడండి, ఈ సేను బంగారం పండేద్రా అంటాడు. బంగారం పండితే ఆడెందుకు అమ్ముకుంటాడు? బంగారం లాంటి పంట పండుద్దని. అవునా కదా? బంగారం పండుద్రా, ఈ సేను కొంటకేంట్రా అంటా ఉంటారు. అంటే ఆ సేను ఎంతో సమృద్ధమైంది, చక్కగా ఏ పంట వేసినా పండుతుందని. అందుకనే బంగారముతో దాన్ని ఏం చేశాడు? పోల్చాడు. అవునా కదా? ఆ దేశాన్ని కూడా దేంతో పోల్చాడు?
పాలు తేనెలు ప్రవశించే దేశము అన్నాడు. ఆ దేశంలో ప్రియులారా అక్కడ పంట ఎలా ఉన్నదంటే ఒక పనస చెట్టు ఎలా కాస్తుందంటే తెలుసా? ఎప్పుడైనా ఉసిరికాయలు చెంచనే ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి? గుత్తుల కింద ఉంటాయి కదా, అలా పనసకాయలు కాస్తున్నాయి, అలా దానిమ్మకాయలు కాస్తున్నాయి, అలాగా యాపిల్కాయలు కాస్తున్నాయి, అలా అంజూరపకాయలు కాస్తున్నాయి, అలా ఒలివకాయలు కాస్తున్నాయి. అంటే పంట అంతా సమృద్ధిగా ఉంది అక్కడ. ఆ పంటని ఉన్న పండే ఆ దేశాన్ని వీళ్ళకిస్తే ప్రియులారా మొదటి స్థితిని వాళ్ళు మర్చిపోలేదంట. ఐగుప్తీలు చేసిన విగ్రహారాధన, ఐగుప్తీలు చేసిన అన్య దేవతల ఆరాధన వాళ్ళు ఏం చేయలేదంటే మర్చిపోలేదంట. ఇక్కడికి వచ్చాక మనోళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటారు, కానీ వచ్చాక కూడా బాప్తిజం తీసుకున్నాక కూడా ఆ ఉప్పు తీయి, లేకపోతే ఆడి దగ్గరికి వెళ్ళి తోడట్రా, ఈ దగ్గరికి వెళ్ళి ఆడట్రా. బుద్ధి ఉందా నీకు? అసలు వాళ్ళకి జరిగింది ఈరోజు చెప్తాడు నీకు. నీకు ఈరోజు రాత్రి బుద్ధి రావాలి నీకు. జాగ్రత్త. తోళ్ళు తంత్రాలను నీకు బుద్ధి లేకపోతే అంటావు. ఎవరి రక్తంలో కరగబడ్డావు నువ్వు? విలువైన క్రీస్తు యేసు రక్తంలో. జాగ్రత్త. పాలు తెల్లి బానిసలుగా ఉన్న దౌడు బాధ్యుల్ని పాలు తెల్లి ప్రవచించే దేశం వాళ్ళకి ఇస్తే అన్య దేవతలు అక్కడ ఆచారాలు మానకుండా మళ్ళీ అక్కడ మొదలెట్టారంట. మంచి పొలాలే వాళ్ళ గురించి చెప్తూ యెషయా గ్రంథం 5:1 చూడండి. వాళ్ళ గురించి చెబుతున్నాడు చూడండి. వాళ్ళ దుష్ట క్రియల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఆ దౌడు బాధ్యమైన జనాంగం గురించి ఏం చెప్తున్నాడో చూడండి. అంటే నా ప్రియుని గురించి ఏమండి ఎంత ప్రేమించాడండి. నా ప్రియులు నాకు ఇష్టమైన జనాంగము అన్నాడండి. ఎవరనే? ఇశ్రాయేల్. ఎవరిని బట్టి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి. నా ప్రియుని గూర్చి పాడదని వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన ద్రాక్ష తోట అన్నాడు, నాకు ఇష్టమైన వాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ప్రజలు దేంతో పోల్చాడు? ద్రాక్ష తోటతో పోల్చాడా? పాడుదని వినుడు ఎవరికి చెబుతున్నాడు? మనకి చెబుతున్నాడు. సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండిన. ఆ ద్రాక్ష తోట ఎవరు? ఐగుప్తిలో బానిసలుగా ఉన్న ఇజ్రాయేల్ జనాంగం ఆ దేశంలో పెట్టానని చెప్తున్నాడు. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళు ఎవరంటే అంత కిత్తము భయంకరమైన రాజ్యాలు ఉన్నాయి అక్కడ. 7 జాతులు వారిని నాశనం చేసి ఆ దేశాన్ని వీళ్ళకిచ్చాడు. అక్కడ రాళ్ళంటే భయంకరమైన వారిని అందరిని ఏం చేశాడంట? ఏరేశాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఈ పాఠం బయటికి వెళ్తే చాలా మందికి అర్థమవుతుంది. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను ఏమండి భయంకరమైన రాజ్యాలందరినీ దూరపరిచి ఇజ్రాయేల్ జనాంగం అనే ద్రాక్ష తోటని నాటెను. దాని మధ్యన ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించిన ద్రాక్ష తొట్టును తొలిపించిన ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. గాని అది కారు ద్రాక్షలు. ఆగండి ఒక్కసారి. కారు ద్రాక్షలు కాసిందంటే, సేదు ద్రాక్షలు కాసిందంటే వారు ఆలోచనలు ఎలాగున్నాయి ఒక్కసారి. దేవునికి అనుకూలమైన ఫలాలు వారిలో లేవు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఎవరు ఎదురుగుండగా? బుద్ధి లేని జనాంగం ఎదురుగా. ఎందుకు 40 రోజుల్లో కానాన్ని తీసుకురావాల్సిన మార్గం ఉంటే విడిచిపెట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో ఎందుకు తీసుకొచ్చారంటే దేవుని ఉద్దేశాలు వారికి తెలియజేయాలి. దేవుని ఉనికి వారికి తెలవాలి. ఆవేదన, దేవుని ఆవేదన మన విషయంలో కూడా. ఎర్ర సముద్రం ఎందుకండి పాయలు చేయాలి అంటే ఆ అద్భుతం ఎవరు చూడాలి? ఇశ్రాయేలీయులు చూడాలి.
అరణ్యంలో 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడు? మార్గాన్ని విడిచిపెట్టి ఎందుకు తీసుకెళ్ళాడు? పిల్లరా, నా కష్టం నా కొడుక్కి తెలియాలంటే నా కూడా అని తీసుకెళ్ళాలి. అవును కదా? ఎంతో రోజుకి 20 కిలోమీటర్లు నేను వెళ్ళి పని చేసి వస్తున్నాను. నా కొడుక్కి అది తెలియదు. కానీ ఆ రోజుని వెనకాల ఎక్కించుకుని సైన్ ఊడిపోతుంది మళ్ళీ పెట్టుకుని, దూరం వెళ్ళాక సైన్ ఊడిపోతుంది మళ్ళీ పెట్టుకుని, అప్పుడు తొక్కుతున్నాను నేనే, సైను నేనే పెట్టుకుంటున్నాను. నాన్న డ్రింక్ తాగుతావా అని ఆడికి ఇప్పిస్తున్నాను. నాన్న అది కొనిపెట్టనా, నాన్న ఇది కొనిపెట్టనా అంటానంటే ఈ మధ్యన నా కష్టం ఎవరికి తెలియాలని? ఎవరికి తెలియాలి? నా కొడుక్కి తెలియాలి. షాపింగ్కి వెళ్ళిపోతే తీసుకుపోతే నా కష్టం అడిగి తెలుస్తుందా? తెలవదా? ఎందుకు తెలవదంటే మా నాన్న ఇలాగే ఇల్లు వస్తున్నాడు కావాలి ఆడికేంటి అనుకుంటాడు. అవునా కదా? ఇజ్రాయేల్ జనాంగానికి కూడా దేవుని ఉనికిని తెలియజేయాలి, దేవుని గొప్పతనాన్ని తెలియజేయాలి. వీళ్ళని ఆలోచించండి. 40 రోజుల్లో కానాను దేశం వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. ఆ మార్గం ఉంది, ఎట్లేసిన రోడ్డు ఉందంట. ఉందే. మరి ఎర్ర సముద్రం ఎందుకు 2 పాయలు చేశాడు? తెలియాలి వీళ్ళకి. ఆ ఎర్ర సముద్రం 2 పాయలు వాటర్ ఇలా గోడ కింద కట్టాడంట. ఈ రోజున బ్యారేజీలు కడుతున్నారు, బిల్లు అవ్వకుండానే బేట్లు వచ్చేస్తున్నాయి, పడిపోతున్నాయి. ఆ ప్రభుత్వం కూలిపోకుండా ఇది కూలిపోతుంది. కానీ వాటర్ని ఏం చేశాడు దేవుడు? ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తే వీళ్ళకి ఏమి అవ్వలేదంట, వీళ్ళకి ఏమి ఆశ్చర్యం కలగలేదట. ఎక్కడో కానాని దేశంలో ఉన్న వేశ్య కుటుంబానికి తెలిసింది. ఏమని? మోసే దేవుడు ఎంత గొప్పవాడు, ఎర్ర సముద్రము 2 పాయలు చేశాడంట. అబ్బా, ఏం చేశాడంట? గుండెలు అల్లిపోని అంట. ఆ మాట విని ఎవరికే? విన్న వాళ్ళకి. నీకే? వాళ్ళకి ఏమీ అల్లలేదు, గుండెలు అల్లిపోని అంట. అయ్యి బాబు, ఎర్ర సముద్రం 2 పాయలా? ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. గుండెలు అల్లిపోయి అంట వాళ్ళకి. వీళ్ళకేమీ అవ్వలేదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఫరో సైన్యాన్ని పాతాళానికి తొక్కు వేశాడు. వీళ్ళని నడిపించాడు బయటికి. ఆకలేస్తుందన్నారు, ఆకాశము తెరవజేశాడు. దేవదూతలు తినే మన్నాను కురిపించాడు. అద్భుతం కదా? ఈ మన్నాను పూరేళ్ళ పెట్టలో మాంసం కింద పడితే పిల్లలకి ఇసుక తలిగి ఏం తినలేరు అని ఇంత ఎత్తు సిగురు మంచు కురిపించి ఆ మంచు మీద మన్నాను కురిపిస్తాడంట. మంచు ఎందుకండి? ఎందుకు మంచు? ఎందుకంట? మట్టాకుండాను. దేనికి? తినే ఆహారానికి. అబ్బా, దేవుని ఆలోచన. ఆ అమ్మ పిల్లలకి అన్నం పెడుతుంది, ఆల్రెడీ ముందు ఫ్రిడ్జ్లో ఒక బాటిల్ వచ్చి అది దగ్గర వెళ్తుంది. ఆ దానికంటే ముందు ఈ బాటిల్ తాగేస్తాడు. అనా కదా? ఎందుకెట్టింది? బాబుకి ఏమి గొంతుకి అడ్డపడకూడదని. దేవుడు ఉనికిస్తాడంటే దేవుని ఆలోచన. పిల్లల మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. మోసే మాకు దావతేసేస్తుంది. అక్కడున్న ఏదో పాలితనం చేసి ఏదో తిన్ను మాకు దావతేసేస్తుందంటే మోసే, అయ్యా దావతేస్తున్నాను, ఎల్లవయ్యా బండను కొట్టాడు. మధురమైన జలాలు వచ్చినాయి, తాగారు. ప్రియులారా, మన్నాను కురిపించాడు, మధురమైన జలాలు రప్పించాడు, జీవజలాలు. పగలు మేఘస్తంభం వేశాడు, రాత్రి అగ్నిస్తంభం వేశాడు. లెక్కింపబడిన వారు 6 లక్షల జనం అయితే సమస్తము అక్కడ ఇజ్రాయేలీలు చాలా మంది అన్ని జనులు కూడా వచ్చారంట. 20 లక్షల సుమారు ఉన్నారంటాడు. వీళ్ళందరికీ ఎన్ని టెంట్లు వేయాలి? ఎన్ని టెంట్లు వేయాలి? మన నియోజకవర్గం సరిపోద్దా? చాలు. ప్రియులారు, అన్ని టెంట్లు వేయాలి. ఏం టెంట్ వేసాడు? ఒకటే టెంట్. ఏంటది? మేఘస్తంభం. మేఘాన్ని పెట్టాడు. చెమటట్టకూడదు పిల్లలకే, చెమటట్టకూడదు. మేఘాన్ని పెట్టాడు. రాత్రి పురుగు పుట్లు ఏమి రాకూడదు, పాములు ఇలాంటివి రాకూడదు. చుట్టూ అగ్ని, చలికి వణుకుపోకూడదు. అయ్యో ఏంటండి అరణ్యము! ఇప్పుడున్న అరణ్యాలు మేము చూడలేకపోతున్నాం. అప్పుడు ఇంకెలా ఉంది అరణ్యం? భయంకరం. ఇలా ఆలోచించండి. అలాంటి పరిస్థితి 40 సంవత్సరాలు వారిని కంటికి రెప్పలా కాసి కాపాడి ఆ దేశంలో 7 జాతుల వారిని నాశనము చేసి, భయంకరమైన రాజుల్ని నాశనం చేసి ఆ దేశాన్ని వెలికిస్తే ఐగుప్తులో జరిగించిన దుష్ట క్రియలు మరలా జరిగించారంట. ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇప్పుడు మంచి ఫలాలు ఉన్నాయి వాళ్ళను, చెడ్డ ఫలాలా?
పనికి మాలిన వారిగా మనం ఉన్నప్పుడు, ఎన్నిక లేని వారిగా మనం ఉన్నప్పుడు, రక్షణ భాగ్యము లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడైన విలువైన రక్తంలో మనల్ని కడిపిన సంఘంలో నియమించుకుంటే మరలా మనం ఏం చేస్తాం? కుటుంబంలో ఏదైనా పరిస్థితులు బాగోపోతే అక్కడికి వెళ్ళి తోడట్టుకొస్తావా? ఇక్కడికి వెళ్ళి అది ఎట్టుకొస్తావా? లేకపోతే నూనె కొట్టు తెద్దామా? నువ్వు అంటించుకుని తిరిగాడు చుట్టూరు, దరిద్రం వదులుతావు. బుద్ధి ఉందా నీకు? ఇప్పుడు నువ్వేం కాస్తున్నావు? నువ్వు సేదు ఫలాలే ఎత్తున్నా. ఆనాడు ఆ దౌడు బాధ్యులు సేదు ఫలాలు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు కూడా నీ క్రియలు, నీ ఆలోచనలు అంటే వెనకటి చిత్రి. ఇంకొకటి పక్కన వచ్చేస్తుంది, ఆవిడ వెళ్తుంది ప్రార్థనకి. ఓ కొబ్బరికాయ తీసి పాడైపోరా, ఏడుతున్నాడు పిల్లడు. నీ నెత్తి మీద కొట్టుకో, దరిద్రం వదులుతావు. నీ నెత్తి మీద కొట్టుకో. నూనె కొట్టు కాదు, నువ్వు నూనెలో ముళ్ళుగా అంటించేసుకుని ఆ చుట్టూ తిరుగు. ఆడికి పట్టిన దరిద్రం, నీకు పట్టిన దరిద్రం వదులుతుంది. ఇలా ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా లేదా నువ్వు? ఇది దేవుని ఆవేదన. జాగ్రత్త. ఏంటంట? ఏం చేశారంట వాళ్ళు? నా ప్రియుని గూర్చి పాడుదును వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టలైన వారిని గూర్చి పాడుదును వినుడి. సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళని చెప్పాను కదా. రాళ్ళు ఎవరో? ఆల్రెడీ 7 జాతుల వారు రాజులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏరేసాడు దేవుడు. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ఎక్కడి నుంచి తెచ్చాడు? నేను ఐగుప్తి నుండి ఒక ద్రాక్ష తీగలు తెస్తున్నాను అన్నాడు ప్రవచనం. ద్రాక్ష తీగల్ని ఎక్కడి నుంచి తెచ్చాడు? ఐగుప్తి నుంచి తెచ్చాడు ఈ ద్రాక్ష తీగల్ని. నాటించి దాని మధ్యన అంటే గురుజు ఒకటి అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే పిల్లరా, ఆ ద్రాక్ష పళ్ళు కోసి ఆ కుండీలేసి తొక్కుతారు, దూసి తీస్తారన్నమాట. దాన్ని తవ్వించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. గాని అది 6 ద్రాక్షలు. యావండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధానం ఇలా, ఈ కట్టడాలు ఇలా ఉండాలని అన్ని కట్టడాలు ధర్మశాస్త్రాన్ని ఇస్తే మోసే ద్వారా వీళ్ళు ఏం చేశారంటే వెనక స్థితిని మర్చిపోకుండా అన్ని దేవతలను ఆరాధిస్తున్నారంటే వీళ్ళు. అదే కోరు ద్రాక్షలు. అర్థమైందా? మంచి ఫలాలు ఇవ్వలేదు వీళ్ళు, మంచి ఆలోచనలు వీళ్ళు లేవు. కావున యెరూషలేము నివాసులారా, ఇక్కడ వస్తుంది చూడండి పాయింట్. యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయమును తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను అంటే నచ్చండి. ఏంటంట? ఇంత కష్టపడి చేస్తే నాకు మంచి ఫలాలు మీలో నాకు దొరకలేదు. నాకు సమాధానం చెప్పాలి మీరు. ఇజ్రాయేలీలు వారారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు సమాధానమా న్యాయము తీర్చాలంటే పెట్టుబడి పెట్టినోడికి ఎంత బాధ అండి, ఎంత బాధ అండి. కష్టపడినోడికి ఎంత బాధ అండి. ప్రియ దేవుని పిల్లలారా, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? మీరు వెనక స్థితిని ఎందుకు వదిలిపెట్టలేదు? మారు మనసు ఎందుకు పొందలేదు మీరు ఇంకాను అని అడుగుతున్నాడు. ఇంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తే వెనక స్థితిని ఎందుకు మర్చిపోలేదు మీరు? మంచి ఫలాలు, మంచి ఆలోచనలు మీరు ఎందుకు నన్ను ఎందుకు వెంబడించలేదు మీరని వాళ్ళని అడుగుతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్తున్నాను. నేను ఏం చేస్తాను?
నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను నేను కొట్టివేసేదను. శత్రువులు ఎవరు రాకుండా ఏం చేశాడంట? శత్రువులు లేకుండా ఇజ్రాయేల్ చుట్టూ ఏం వేసాడంట? యెరూషలేము చుట్టూ కంచి వేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు అంటున్నాడు, నేను దానికి చెయ్యబోవు సంగతిని మీకు తెలియజేస్తాను. వేసిన కంచెను ఇప్పుడు నేను కొట్టు వేసేదేను అంటున్నాడు. పిల్లరా, నిజమే కదా? ఒక రైతు కష్టపడి ఓ పంటకి దాని చుట్టూ కంచి వేస్తాడు, ఎవడో కదా? ఏమంటే దారంతా వెళ్ళి వాళ్ళు ఏమి తెంపకుండా బీరకాయలు కానీ వంకాయలు కానీ లేకపోతే ఏయోటి పంట వేసినప్పుడు దాని చుట్టూ ఏమి వేస్తాడు రైతు? కంచి వేస్తాడు. కంచి వేసినప్పుడు ప్రియులారా, అవి మార్కెట్కి పట్టుకెళ్దామనేసరికి బీరకాయలు ఇంత ఉన్నాయి, కానీ అవి చూసి తిందామనేసరికి ఎలా ఉన్నాయి? చేదు మిస్. ఒకటి కాకపోతే ఒకటి కూడా చేదు. అప్పుడు మార్కెట్కి పట్టుకెళ్ళిన తర్వాత ఆ పట్టుకెళ్ళిన కిరాయి కూడా రాకపోతే ఏం చేస్తాడు? చేదు ఎవడు కొంటాడండి? కనపడతాకు బంగారు లాగా ఉన్న ఇంతంత పొడుగు బీరకాయలు, ఇంతంత లావు దోసకాయలు, ఇంతంత లావు గుమ్మడికాయలు, కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఆ మార్కెట్లోకి వెళ్ళకుండానే పట్టుకో అంటారు, అవునే కదా? బాబు పట్టుకురా బాబు, మేము అమ్ముకుంటామంటారా? చేది ఎవరికి కావాలి? ప్రియ దేవుని పిల్లలారా, కానీ ఎంతో కష్టపడి నెరల కొట్టేసిన చేను, తుమ్మ చెట్లున్న చేను, గెచ్చపొదలున్న చేనుని ఈ రైతు బాగు చేసి సాగు చేసి భార్య మెల్లో పుత్తులు పట్టుకెళ్ళి తాకట్టు పెట్టి, పిల్లల మెల్లో పట్టుకెళ్ళి ఆ తాకట్టు పెట్టి, ఇంట్లో ఉన్న సమస్తము తాకట్టు పెట్టి, ఆఖరికి తన నివాసం ఉంటున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి పంటని ఏం చేశాడంట? అంతవరకు తీసుకుని వస్తే అది చివరికి ఏం చేసిందంట? కారు కాయలు కాసినప్పుడు ఆ రైతు ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? ఇదిగో ఆ రైతు వచ్చి ఇంటికి కూడా వెళ్ళడు ప్రియులారా, ఇంటికి కూడా వెళ్ళడు. ప్రతిసారి తన భార్య అడుగుతూ ఉంటుంది, అయ్యా సూత్రాలు అట్టిపోయి తాకట్టేసావయ్యా, ఎప్పుడు మరి తెస్తావేంటి? పంట వచ్చేస్తుంది, కాయలు పెద్ద అయిపోయినాయి, ఎక్కడికి కట్టుకెళ్తానా? మార్కెట్ కట్టుకెళ్ళిపోతాను. ముందుగా నీ బొందే పట్టుకొస్తాను, ముందుగా నీ సూత్రాలే పట్టుకొస్తాను. పిల్ల వస్తుంది, నాన్న పుస్తకాలు, నాన్న ఫీజు, నాన్న అమ్మా పంట వచ్చేసింది, పుస్తకాలు కొనుక్కు నేనే తెస్తాను, తొనకెళ్ళి రేపు వద్దు నేను పట్టుకెళ్తాను, కాయలు పట్టుకెళ్తాను. నీకు అక్కడ ఎలాంటి పుస్తకాలు కావాలో అలాంటివి నేను కొనుక్కొస్తాను. ఫీజు కూడా కట్టేది. కొడుకు వచ్చాడు, నానా మరి నాకు మాస్టర్ ఫీజు కట్టమన్నారు, మళ్ళీ రావద్దన్నారు. ఫీజు నాన్న నేను రేపు పొద్దున్న మార్కెట్కి వెళ్తాను, వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ఫీజు అలాగా కట్టేస్తాను. కానీ ఇవన్నీ ఈ యజమానుడికి, రైతుకి జ్ఞాపకం వస్తాయి. పొలం వస్తాడు ప్రియులారా, పొలం వస్తాడు, చూస్తుంటే సమృద్ధిగా ఉంది పంట, కానీ అవి ఎలా ఉన్నాయంట? కారు ద్రాక్ష, కారుకాయ, తినడానికి పనికి రావు. ప్రియులారా, భార్య జ్ఞాపకం వస్తుంది, కూతురు జ్ఞాపకం వస్తుంది, కొడుకు జ్ఞాపకం వస్తాడు, ఇల్లు తనఖాలో ఉన్నది జ్ఞాపకం వస్తుంది, అప్పులోళ్ళు జ్ఞాపకం వస్తారు. ప్రియులారా, ఏం చేస్తాడో తెలిసిందా? తన కోపముతో ఆ కంచి వేసిన కంచిని కొట్టివేసి, ఆ కంచిని కొట్టివేసి ప్రియులారా, ఆ సేనికి కొట్టగా మిగిలిన ఉన్న ఆ పాయిజన్ తాగి చనిపోతానికి సిద్ధపడతాడు, అవునా కదా? మీకు అర్థమైందా లేదా? ఆలోచించండి. ఒక రైతు గుంటూరులో మిరపకాయ వేసాడంట ప్రియులారా, సమృద్ధిగా పండిందంట ప్రియులారా. పండినప్పుడు కానీ అది మార్కెట్కి వెళ్తే కేజీ రూపాయి విలువ కూడా కడతలేదంట. వాళ్ళు ఏం చేశాడంటో తెలుసా ప్రియులారా? ఆ మిరగాయ అంతా కూడా పోగొట్టాడు, పెద్ద పెద్ద గుట్టలు. ఎవరు జ్ఞాపకం వచ్చారో తెలుసా? ఏమండి నా బంగారం పట్టుకెళ్ళి తాకట్టు పెట్టారు, ఏది ఎప్పుడు తెస్తారు? అమ్మా మిరగాయలు కోసేసాం, కళ్ళంలో ఉన్నాయి, మార్కెట్కి పట్టుకెళ్ళి అమ్మేసానంటే నీ బంగారం తెచ్చేస్తాను. నానా డాడీ నాకు పుస్తకాలు అన్నది. అమ్మా నీ పుస్తకాలు కూడా కొనుక్కొచ్చేస్తాను. డాడీ ఫీజు కట్టాలన్నారు. అమ్మా నీ ఫీజు కూడా కట్టేస్తాను. ఏంటి? పంట. అది మార్కెట్కి వెళ్తే కేజీ రూపాయి కూడా రావట్లేదు, కిరాయి కూడా వస్తుందా? అప్పుడు ఏం చేయాలి? ఆ రైతు ఏం చేసాడో తెలుసా? నుప్పు పెట్టి తన కాల్చుకునే సుట్ట కాల్చుకోవడానికి ఏముంటుందని జేబులో అతనికి అగ్గి పెట్టి దానిని ఒక అగ్గు పుల్ల గీసి దానికి కొట్టగా మిగిలిన ఉన్న ఆ పాయిజన్ తాగి తను చనిపోయాడు. ఏం చేసింది పంట? అతను
తన కుటుంబానికి నష్టం కాదు, తన ప్రాణానికి కూడా నష్టం కలగజేసింది. జాగ్రత్త, వీళ్ళు కూడా అలాగే చేశారు. ఇదిగో వేసిన కంచిని నేను కొట్టు వేసేదను. ఎలాగా? అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడి ఏంటంటే దాన్ని తొక్కబడినట్లు. ఏమండి, ఆ కంచి కొట్టేయగానే ఏమొచ్చేస్తాయి? రెడ్డి సీమ నుంచి గొర్రెలు వచ్చేస్తాయి, అవునా కదా? గేదెలు వచ్చేస్తాయి, అన్ని తొక్కేస్తాయి. ఇంతవరకు ఏం రాలేదు. రోడ్డు అంటే వెళ్ళి కూడా చిన్న పిందు కూడా ముట్టుకోకుండా వేసాడు కంచి. కానీ ఎప్పుడైతే రైతు కంచి కొట్టేశాడో పశువులన్నీ దొరబడిపోయి తొక్కేసి తింటం ఎలాగున్నా కానీ తొక్కేసి. ఇప్పుడు ఈయన అంటున్నాడు అవి తొక్కబడినట్లు దాని కంచిని నేను కొట్టు వేసేదినా, దాని గోడను పడగొట్టి దాన్ని పాడు ఎవరంటే పాడు చేస్తా? ఆయన పాడు చేస్తానన్నాడు. అంతవరకు పరిశుద్ధాత్మనే కంచి వారి చుట్టూ దేవుడు వేశాడు. వారి క్రియలు బాగోలేదు, వారి ఆలోచనలు బాగోలేదు, వారి ఉద్దేశాలు బాగోలేదు, మంచి ఫలాలు ఏమాత్రం వారిలో లేవు. అందుకని వారి చుట్టూ ఉన్న కంచిని ఏం చేశాడు? దేవుడు కొట్టివేశాడు. శత్రువులు వచ్చి, ప్రియ దేవుని పిల్లలారా, 40 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని దేవుడు విడిచిపెట్టినప్పుడు శత్రువులైన ఫిలిష్తీయులైన శత్రువులు వచ్చి వారి స్త్రీల్ని పాడు చేయడం, పిల్లల్ని బండకేసి కొట్టడం. ఎలకనేం చేస్తాం? దొరకగానే రైతు ఏం చేస్తాడు? నా సిట్టెలక నిన్ను ఇంటికి తీసుకెళ్తాను, ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, తిందిగాని అంటాడా? రైతు ఏం చేస్తాడు? ఏం పట్టుకోవడానికి చూస్తాడు? తోక. ఆ తోక పట్టుకుని నేలను వేసుకుంటేస్తాడు అంతే, ఒక్క దెబ్బలో కిక్కి పడుతుంది, అవునా కదా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మని కంచి తీసివేశాడు ఇశ్రాయేలు చుట్టూ, ఆ కానాను పాలు తేలి ప్రవేశించే దేశం చుట్టూ 40 సంవత్సరాలు. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి, నేను ముగిస్తున్నాను. 40 సంవత్సరాలు వారిని విడిచిపెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు పిల్లల్ని బండకేసి కొట్టేశారు శత్రువులు వచ్చి. అయ్యి బాబోయ్, తలుసుకుంటేనే చాలా భయంకరమండి. కాళ్ళు పట్టుకుని నేలేసి కొట్టేశారంట. గర్భిణీ స్త్రీల్ని కత్తి పెట్టి ఇలా సీరేస్తే గర్భమును ఆ పిండం బయటపడిపోయి, అంటే ఆడికి ఎలా తోస్తే అలా. గేదెలు ఏం చేస్తాయి? ఇది కాయ తొక్కకూడదు అనుకుంటుందా? ఆ చేలోకి వెళ్ళిన ఆ గేదె ఏం చేస్తుంది? అమ్మాయి చాలా అందంగా ఉంది, గుమ్మడికాయ తొక్కకూడదు అనుకుంటుందా? ఒక తొక్కు 2 మొక్కలు కింద తినేద్దాయి, అవునా కదా? అలాగా శత్రువులు చొరబడిపోయారు. ఏం తీసేశాడు? కంచి తీసివేశాడు. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన చెల్లాచెదరైపోయారు, భయంకరమైన మరణాలు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి, ఇదంతా దేనికి కారణం? ఎందుకంటే దేవుని మాట విననందున, దేవుని మాట అశ్రద్ధ చేసినందున, శ్రద్ధ పెట్టనందున ప్రియులారా ఆయనని అశ్రద్ధ చేశారు. బాధ కలిగింది. వారి చుట్టూ ఉన్న కంచిని దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. శత్రువులు దొరబడ్డారు. అంతవరకు ఎవడో రాలేదు, దొరబడ్డారు. సంటి పిల్లలను బండగేసి బాధి చంపేశారు. ఆ ఇశ్రాయేలు స్త్రీల్ని కత్తి పెట్టి సీరేస్తే కడుపులో ఉన్న పిండము కిందడిపోయేటట్లుగా భయంకరమైన. ఆ బైబిల్ చదివితే తెలుస్తుందండి మీకు. యెషయా గ్రంథం చదివితే అందులో ఉన్నాయండి, రాయబడి ఉన్నాయండి. గర్భిణీ స్త్రీని మానవులకి కత్తి పెట్టి ఎలా చీరితే ఆ పిండం బయట పడిపోయింది. నేను ఎందుకు చెప్తున్నాడు? దేవుని ఆవేదన. ఆలోచించండి. ఏమండి, రక్షణ లేదు వారికి అసలు. దొరికిన పిల్లల్ని కాళ్ళు పెట్టుకుని నేల వేసుకొట్టేస్తున్నా, బండను వేసుకొట్టేస్తున్నాయి. అసలు చెల్లాచెదరైపోయారు ఆ కానాను దేశం వదిలేసి. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు వాళ్ళ కోసం? ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. 40 సంవత్సరాలు వరదలే. అసలు న్యాయంగా చేయలేదు ఆయనకి. అసలు ఆయన ఇష్టాంజనం బ్రతకలేదు. మళ్ళీ ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఎలాగైతే కాచి కాపాడాడు, 40 సంవత్సరాల శత్రువులకి అప్పగించాడు. జాగ్రత్త, ఇలువైన క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు. నీ పొరుగు వారితో, నీ శత్రువులతో నిన్ను సిగ్గుపడుతున్నాడంటే నీలో ఏదో లోపం ఉన్నది, నీలో ఏదో మంచి క్రియలు లేవు, నీలో మంచి ద్రాక్షాలు కాస్తలేదు, మంచి ఫలాలు నీలో లేవు. వాళ్ళని ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు వాళ్ళని ఎందుకు చెప్తున్నాడు? దుష్టాంతములుగా వారి సంభవించిన యుగాంతం అందుండు మనకి బుద్ధి కలగడానికి ఆ మాటలని రాయించాడు. జాగ్రత్త.
ఏంటి శోధనలు, ఏంటి ఇబ్బందులు, ఏంటి ఇరకట్టాలు? ఆవిడెవరో ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇలాగ అవమానాలు. అవును, బిలాముకి గాడి చేత బుద్ధి చెప్పినట్లుగా నీ క్రియలు బాగోకపోయినా, దేవుడి ఇష్టానుసారంగా నువ్వు బ్రతకకపోయినా, దేవుడి ఆలోచన ప్రకారం నువ్వు బ్రతకపోయినా, అన్యజనుల చేత నీకు బుద్ధి చెప్పిస్తాడు. జాగ్రత్త. ఏంటనుకుంటున్నావు? నీకోసం సామాన్యమైన పని చేయలేదు ఆయన. తన ప్రియ కుమారుణ్ణి కలవరి శిలువలో కొరడాలతో కొట్టి చంపేశాడు. ఎందుకు? నీ మీద ఉన్న అపరాధములు, పాపములు కొట్టివేయబడడానికి, నువ్వు దేవుని రాజ్యంలో నీతిమంతుడుగా, నిర్దోషిగా ఉండడానికి. నేను పరిశుద్ధుడిగా ఉండాలనే చిన్న మాట గురించి తన కుమారుణ్ణి కలవరి శిలువలో చంపేశాడు కదా. నీ మనసులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. నీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? మీ క్రియలు ఎలా ఉన్నాయి? లక్ష్మణు చివరికి వచ్చింది. మీ క్రియలు ఎలా ఉన్నాయి? మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? మీరు మంచి ఫలాలు ఇచ్చేవారుగా ఉన్నారా? ఎలా ఉన్నారు మీరు? చెప్పండి. ఈ రాత్రి మీరు ఆలోచించుకోండి, మీరు ప్రశ్నించుకోండి. దేవునికి తగినట్టుగా మీరు ఉన్నారా? మీ మాటలు బాగున్నాయా? మీ చూపులు బాగున్నాయా? మీ నడవడికి బాగున్నదా? సమాధానం లేని పరిస్థితులు చూసుకోండి ఒకసారి. భార్యలో కానీ, భర్తలో కానీ, పిల్లల్లో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ. ఎందుకండి ఈ బ్రతుకులు? మనం ఎవరి రక్తంలో కడగబడ్డాం? క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. ఎందుకు ఇంకా పగల ప్రతీకారం, ఇంకా పగల పట్టింపులు ఎందుకు? ఇంకా పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసము, నా కోసం, ఇక్కడ మన కోసం ప్రాణం పెట్టాడు కదా. నీ కోసం, నా కోసం ఆ చిత్తమాను పైన ఆ రంగుల వాసమేకలు దిగ్గొట్టించుకున్నాడు కదా. సరదాగానా తన కుమారుణ్ణి కొరడాలతో కొడుతుంటే తండ్రి ఎంత కుమిలిపోయాడనంట. ఆ బాధ ఎవరికి తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది. ఎందుకు పనికిరాని వారిని, ఎన్నిక లేని వారిని, మనల్ని ఆయన సంఘములో, ఆయన రాజ్యంలో ఏర్పాటు చేసుకుంటే, ఇంకా మన బ్రతుకులు మారకపోతే ఇజ్రాయిల్ని విడిచిపెట్టినట్లుగానే మనల్ని కూడా విడిచిపెట్టేస్తాడు. ఇంకా భయంకరం. జాగ్రత్త. వెనక స్థితికి వెళ్ళొద్దు. ఇంకా వెనక స్థితికి వెళ్ళొద్దు. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేద్దాం. అవునా కదా? ప్రాచీన స్వభావాన్ని సిలువ వేద్దాం. పారంపర్య ఆచారంలో సిలువ వేద్దాం. వెనకటి స్థితిని మానివేద్దాం. ఇంకా రూపాంతరము పొందు, నవీన స్వభావాన్ని పొందుకుందాం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని పొందుకుందాం మనం. జాగ్రత్త. ఆలోచించండి. మీరు మాత్రం వెనక స్థితికి వెళ్ళకండి. ఒకవేళ మీరు లోకములో ఉన్నప్పుడు తాళ్ళు, తంత్రాలని, మంత్రాలని, కట్టుబట్టం, చేతబడులని అనుకున్నారేమో. అప్పుడు అలా ఉన్నారేమో. ఇప్పుడు విలువైన రక్తంలో మనం కడగబడ్డాం. అవి ఏమి మనల్ని చెయ్యవు. మోకరించి ప్రభు కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే వెంటనే నీకు సమాధానము వస్తుంది. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, సమస్తము గురించి ఆలోచించండి. ఇప్పుడు ఇజ్రాయేలీలాగా ఉందామా, లేకపోతే మనము కూడా మంచి ఫలాలు పొంది ఆయన రాజ్యంలో వారసులుగా అవుతామా? చెప్పండి. మంచి ఫలాలు పొంది, మంచి క్రియలు ఆయన కనబడినట్లుగా చేసి, మనము కూడా దేవుని రాజ్యంలో ఆయనతో పాటు శాశ్వతమైన రాజ్యంలో నిత్యము ఉండును గాక. ఈ వాక్య ప్రకారం మనం జీవించము గాక. ఈ వాక్యం మన హృదయాల్లో ఫలింపజేయును గాక. మనము మంచి ఫలాలు ఫలించదుము గాక. దేవుని రాజ్యము నిత్యము ఆయన సింహాసనము ఉందుము గాక. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు స్తోత్రం. దేవా, మీకు వందనాలు, స్తోత్రం. ఎంతో చక్కటి మాటలు రాత్రికాల సమయం